ఇప్పుడైతే ఇంకా టమాటాలు కూడా ఫ్రై అయ్యింది కదా ఫ్రెండ్స్. పుదీనా అయితే వేస్తున్నా. మంచి పుదీనా అయితే 10 రూపాయలకి ఇంకా ఇది వచ్చింది. కొత్తిమీర కూడా దీంతోనే వేసే, కొంచెం ఉంది కాబట్టి కొత్తిమీర కూడా పుదీనాతో పాటు వేసేసా. ఇలా కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత పుదీనా పచ్చడి వారంలో ఒక 2 సార్లు అన్న తింటే ఆరోగ్యానికి భలే మంచిదండి. అందుకనైతే నేను ఎక్కువ పుదీనా చట్నీ చేస్తాను. అది కాక మా పెద్ద అబ్బాయి వచ్చి ఉన్నాడు కదా, వాడతాము. నేను చేసే పుదీనా పచ్చడి తర్వాత తోటకూర పప్పు అంటే భలే ఇష్టం అండి. అమ్మ పుదీనా పచ్చడి ఈరోజు దోశల్లో అయితే అన్నాడు, అందుకని ఈరోజేమో దోశ వేస్తున్నా. దానికోసమే రోజు ఇంకా పప్పు చట్నీ తింటున్నాం కదా అని ఈరోజేమో పుదీనా పచ్చడి అయితే రెడీ చేస్తున్నా ఫ్రెండ్స్, అబ్బాయి కోసం. ఇదిగోండి ఫ్రెండ్, ఇదైతే టమాటా పుదీనా అయితే ఫ్రై అయిందిగా. ఫస్ట్ పచ్చిమిరపకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాక ఇంకా దీంట్లో అలా వేసేసి, ఆ తర్వాత ఏమో చిన్నులపాయలు, చింతపండు, జీలకర్ర వేసేస్తున్నా. ఇది కొద్ది ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే ఇంకా స్టవ్ ఏమో ఆఫ్ చేసేస్తున్నాం అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేసి సాల్ట్ ఒక 2 నిమిషాలు చల్లారా చాలా, ఎందుకంటే మళ్ళీ మిక్సీ పాడైపోయింది వేడి కదా. ఈలోపు కొంచెం అలా బయటికి వెళ్ళొద్దాం. కాండి అసలు రాత్రి అయితే మాకు ఒకటే వర్షం అండి, మా పల్నాడు జిల్లాకైతే. మరి మీకుందే అలాగా? ఒకటే వాన అమ్మ, అదైతే ఫ్లెక్స్ ఎగిరిపోయి రోడ్డు మీద పడింది. మొత్తం ఎగిరిపోయింది రాత్రి అయితే అసలు వానకి. क्या करते हैं रेत में? आओ जाएंगे ఫ్రెండ్స్. ఒక పువ్వు అయితే వచ్చింది, మందారం చెట్టు. చాలా పూలు పడ్డి, ఇప్పుడు 3వ పువ్వు అన్నమాట ఇచ్చుకోవటం. మొగ్గ రాత్రి వర్షం పడిందిగా, హాయిగా ఉంది ఈరోజు. తాలింపు అయితే వేసేస్తున్నాం సార్. మేము ఎంత నూనె పోసి ఫ్రై చేసిన టమాటాలు తాలింపు వేస్తేనే ఆ రుచి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో చిన్నులపాయలు, జీలకర్ర, ఆవాలు ఎండుమిర్చి వేసేసా. చిన్నులపాయలు వేస్తేనే మంచి వాసనతో పాటు మంచి రుచి కూడా వచ్చింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. అది చట్నీ భలే ఉంది చూడండి. అంచుల మట్టి తాలింపు ఆగి ఉంటే కరివేపాకు, ఎండుమిర్చి చూస్తేనే అందంగా ఉంది, అంతే రుచిగా ఉండదు ఫ్రెండ్స్. చట్నీ కూడా చేసింది పుదీనా పచ్చి చాలా బాగా చేస్తా. నేను చెప్పుకోవటం కాదు కదండి, నాకు కూడా బాగా చట్నీ ఏమన్నా ఉంటుందో పుదీనా పచ్చడి బాగా చేస్తా, రుచిగా ఉంటుంది. మా పెద్ద బాబు అయితే భలే తింటాడన్నమాట. అదన్నమాట ఫ్రెండ్స్. సరేనా, ఇంకా ఉంది వీడియో, తర్వాత మొత్తం లాంగ్ వీడియో ఒకటే పెట్టేస్తా. మధ్యాహ్నం వంట చేసే వీడియో కూడా పెట్టేస్తా దీంట్లోకి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా ఈరోజు అయితే మధ్యాహ్నం భోజనంలోకి ఆలు టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి. పొద్దున్న దోశలకి పొద్దున పచ్చడి చేశాను కదా, ఇప్పుడైతే మధ్యాహ్నం భోజనంలోకి అయితే ఆలు టమాటా చేస్తున్నా. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసి తర్వాత ఎండుమిర్చి అయితే వేసేసా. తాలింపులోకి 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. ఇంకా ఉల్లిగడ్డ అయితే ఫ్రై అయిన జీలకర్ర, ఆవాలు అయితే వేసేసా.
కొత్తిమీర. అసలు కొత్తిమీర లేకపోతే రుచే అనిపించదు కూర. కరివేపాకు వేసేటప్పుడు ఎలాగ చిట్పట్లాడిదో రుచి కూడా అలానే ఇచ్చింది అన్నమాట. అయిపోయింది కదా, తాలింపు అయితే రెడీ అయిపోయింది. పసుపు వేసుకుందాం కొంచెం. ఇలాగేస్తేనే పసుపు కూరకి బాగా కలిసిద్ది అన్నమాట. నేను తాలింపులు వేస్తేనే బాగుంటుంది. నాకు భలే ఇష్టం కూడా ఆ రంగు చూస్తే అలాగా తాలింపు పసుపు రంగు కనిపిస్తే. ఎందుకంటే ఆలు టమాటా ఒకసారి వేసేస్తున్నా. మా చిన్నోడు ఏమన్నాడంటే ఈరోజు టమాటా పొట్టు తీసి వాడికంటే ఆలు ఫ్రై చేయాలన్నాడు. ఇంకా అంటే ఈరోజు కుదరలేరా, రేపు పొద్దున ఇంకా బక్రీద్ పండుగ కదండి. ఇంకా మాకు ఈరోజు పని అయితే ఎక్కువగా ఉంటుంది. నాకు రాత్రి అయితే మాకు ఒకటే వర్షం. పల్నాడు జిల్లాకి అయితే నరసాపురంలో ఇంకా చుట్టుపక్కల మొత్తం వాన బాగానే కురిసింది. వాన కన్నా ఈదురు గాలులు అయితే ఎక్కువ అయిపోయింది. అసలు కానీ ఇంకా పని చాలా ఈరోజు లేట్ అయింది కూడా. డాబా మొత్తం ఉడిచిపోవటం, దుమ్ము ధూళి బాల్కనీ మొత్తం ఒకటే ఆగమాగం అయిపోయింది రాత్రి వర్షానికైతే. ఇంకైతే ఇంకా ఇవాళ కుదరదులేరా అని ఇంకా సింపుల్గా ఆలు టమాటా అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా ఎలాగో రేపు పొద్దున బక్రీద్ పండగకి ఇంకా పప్పుచారు ఇంకా అవి చేసుకుంటాగా. ఇంకైతే ఆలు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకైతే కారం వేసుకోవటం అన్నమాట. ఈరోజు కొత్తిమీర అయితే లేదు, ఎందుకంటే పుదీనా పచ్చడిలో ఉన్నంత వరకు మొత్తం దాంట్లోనే వేసేసాం. ఇక్కడికి వచ్చేసరికి లేదన్నమాట. ఇక్కడ కొద్దిసేపు 10 నిమిషాలు సిమ్లో పెట్టేస్తా. అప్పుడేమో ముక్కలు బాగా మగ్గి కారం బాగా పట్టిద్ది కూరకి. టేస్ట్ భలే ఉంటుంది అన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఇలాంటికి అయితే ఇంకా ఇది ఇంకా వీడియో అయితే పుదీనా పచ్చడి. ఇప్పుడైతే ఆలు కుర్మా చేసా. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాం. మీ బాజీ.